గత కొన్ని వారాలుగా సాయి సూక్తులు అనేటువంటి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అంటే దేనిలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. అట్లా పరబ్రహ్మ స్వరూపి అయిన ఆయన నోట పలికే ప్రతి విషయం కూడా వేదమే అన్నమాట. అందుకే శాస్త్రాలు చెప్పిన దానికంటే కూడా మహనీయులు చెప్పిన దాన్నే ఆచరించమని మళ్ళీ శాస్త్రాలే ఘోషిస్తూ ఉన్నాయట. అట్లా భావపరంగా తీసుకుంటే మనకి ఇప్పుడు వాళ్ళలాగా వేదికలకి బోధించే తత్వం కాదు. కానీ బాబా చెప్పినటువంటి ఆ సూక్తులన్నీ ఒక చోట దగ్గర పెట్టుకొని ఒక క్రమంలో చదివితే మనకి ఎంతో బోధ లభిస్తుంది అని మాస్టర్ గారు మనకి అవన్నీ అలా అందించారనమాట. అంటే బాబా యొక్క ప్రతి మాట చూస్తానికి ఎంతో సాధారణంగా ఎంతో సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది ఒక్కొక్క గీతా అధ్యాయాన్ని మొత్తాన్ని 2 మాటల్లో 3 మాటల్లో చెప్పారా అనిపించేట్టుగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ కూడా నిజానికి మనం ఆయన ఆశ్రయించినందుకు గాను వాటిని ఆచరణలోకి తెచ్చుకోవటం ద్వారా మనల్ని మనం ఈ బలహీనతల నుంచి తొలగించుకోవటానికి మనకి ఎంతో సహాయపడతాయన్నమాట. అట్లా అందుకనే మాస్టర్ గారు అంటారు, కనీసం ఒక్క సూక్తినైనా ఆచరణలోకి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని. పైగా చివరి ఇదిలో మనం చెప్పుకుంటూ ఆయన యొక్క నిరహంకారాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఒకసారి ఈ ఠాణే నుండి బాబా చిత్రపటం గీయించడానికి శ్యామారావు జైకర్ అనే ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక చిత్రకారుని, ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి, బాబా మీది ఒక మంచి ఈ చిత్రాన్ని గీయిస్తాం, తైలవర్ణ చిత్రాన్ని, ఆయిల్ పెయింటింగ్, మీరు అనుమతి ఇవ్వాలి అంటే ఆయన బాబా సమనీయంగా ఇలా అన్నారట, పేద ఫకీర్నైనా నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామ, నువ్వు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చూడండి, అంతటికీ ఆధారమైన వాడు, అంతటా తనయందే ఉన్నవాడు, ఆయన తప్పితే అన్యంగా లేనివాడేమో ఎంత నిరహంకారంగా నిరాడంబరంగా ఏం చెప్తున్నారు, నేను పేద ఫకీర్ని, నా చిత్రం గీయటం ఎందుకు? అంతకంటే నువ్వు స్కూల్లో టీచర్వి కదా. అంటే చూడండి, మనం కూడా మనకున్న మిగిలిన వాడితోటి మనం ఎక్కడ గొప్పగా చెప్పుకుంటామంటే, అది వాడికి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే వాడికి సర్టిఫికేట్ లేదు, నాకు సర్టిఫికేట్ ఉంది, వాడేదో నార్మల్గా పాస్ అయ్యాడు, నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. ఎంతసేపు కూడా మనం ఆ తోకలు తగిలించుకొని వాటితోటి ఇప్పుడు ఈ చదువుకునే చదువులంతా కూడా మనకి కేవలం ఏదో భక్తి సంపాదించుకోవడమే కోసమే కానీ మనంగా వెళ్ళి ఒక కొత్త విషయం తెలుసుకున్నది కానీ కొత్త విషయాన్ని కనిపెట్టేది కానీ ఏమీ ఉండదు. మనకంటే ఎంతోమంది ముందు అలా చదువుకున్న వాళ్ళే పుస్తకాల్లో నుంచి. కానీ మన అహంకారం దేనివల్ల అంటే మనం చదివి గుర్తుపెట్టుకోవడంలోనే అని. కానీ నిజంగా గుర్తుపెట్టుకోవడం వల్లే గొప్పతనం అయితే ఇవాళ ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకంటే కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ విషయాన్ని గుర్తుపెట్టుకోగలం. మర్చిపోవటం అంటూ ఉండదు దానికి. అంటే ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే, ఆయన అన్నీ ఉండి కూడా ఎంత నిరహంకారంగా ఉన్నారు. చిన్న చిన్న పదవులు, టీచర్ అనో లేకపోతే ఇంకోటనో ఉన్నదానికే మనకి ఎంతగా ఉంటుంది. బాబా కూడా ఒక విధంగా అలానే చెప్తూ ఉన్నారు, పేద ఫకీర్నైనా నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామ, నువ్వు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా అన్నారట. చివరికి భక్తుల కోరిక పైన ఆయన అంగీకరించక తప్పలేదు అని. అది అంటే బాబా లాంటి వాళ్ళ దగ్గర చెప్పే ప్రతి మాటకి కూడా వాళ్ళ దగ్గర ఆచరణ కనపడుతుంది అన్నమాట. అది మనం గమనించవలసింది. తర్వాత నిత్య సత్యుడు అనే అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాసమాధి చెందాక సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. బాబా ఏం చెప్పారు? నా సమాధి నుంచే నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను, నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుంచే సమాధానం లభిస్తుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అన్నారు బాబా. అని బాబా ఏం చెప్తున్నారు? తనకి మళ్ళీ తన తర్వాత తన వారసులకు ఎవరు చెప్పట్లేదు. ఎందుకని? ఆయనే ఉండబోతూ ఉన్నారు. మనకి ఆ రూపాన్ని గుప్తం చేసి చైతన్య రూపుడుగా ఉన్నారనమాట. అందుకని ఆయన లీలలు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. శరీరమే తానని భ్రమించే వాళ్ళకి, శరీరమే తామని అనుభవంలో ఉన్న వాళ్ళకి, అది తప్పితే ఇంకేమీ లేదన్న వాళ్ళకే మరణ భీతి, మనం ఈ శరీరం వదిలేస్తే ఇక మనం ఉండకుండా పోతామనే భయంతో మనం అంతా చూస్తూ ఉంటాం. కానీ ఆయన మానవ రూపంలో జీవించినంత కాలం కూడా ఏ రోజు దేహానికి పరిమితంగా లేరు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పంచభూత తత్వాలతో సహా అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు అనే అనుభవంతో జీవించారనమాట. అంటే ఆయన తప్పితే అన్యంగా లేదు.
ఓం ఆత్మదర్శినే నమః, ఓం సమదర్శినే నమః అని మన నామాల్లో చెప్పుకున్నట్టుగా అంతటినీ ఆత్మస్వరూపంగా దర్శించాడు. మొత్తానికి తనే ఆధారమై ఉన్నారని, ప్రతి జీవిలోనూ తానే ఉన్నారని అనుభవంతోనే ఉన్నారు. అందుకని పరిమితంగా ఎప్పుడు సాయి అంటే ఈ 5.5 అడుగుల శరీరమే అన్న భావంతో ఆయన లేరు. అందుకని బాబా చెప్పినటువంటి సూక్తులన్నీ కనుక మనం ఏం సూచిస్తున్నాయట అంటే, మహాసమాధి చెందిన తర్వాత కూడా యథాపూర్వం వారు శాశ్వతంగా ఉంటారని సూచిస్తూ ఉన్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. మనం కనుక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, బాబా ఒకసారి 3 రోజుల పాటు ఆయన ప్రాణాన్ని వదిలేసి మళ్ళీ దేహం అక్కడే ఉంచి 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి 30 సంవత్సరాల పాటు తన అవతార కార్యాన్ని కొనసాగించారు. ఆ చరిత్రలో అత్యద్భుతం అన్నమాట. అంటే అక్కడే చూపిస్తూ ఉన్నారు ఆయన మరణాన్ని జయించిన వారు. మరణం ఆయన ఆధీనంలో ఉంటుంది. అలాగే ఎంతోమంది చనిపోయిన భక్తుల్ని రక్షించగలరు, బ్రతికించగలరు. అట్లా దత్తస్వామి ఎన్నో విధాలుగా అనుభవాలు ఇస్తూ ఉన్నారనమాట. మరి ఆయన లేకుండా పోవడం ఏంటి? ఎప్పుడూ ఉండేవాడు ఆయన. అందుకని ఆయన సూక్తులన్నీ కూడా, బాబా చెప్పిన వాయన్నీ కూడా మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని. అంటే మనకి ఆ రూపంతో వెళ్ళి చూడటానికి అక్కడ కనపడరు, కానీ ఆయన చైతన్య స్వరూపుడై ఉన్నారనమాట. పైగా అప్పుడు మనకేం చేస్తాం, లీలలు అంటే ఆ బాబా ఉన్నప్పుడు జరిగే లీలలు అనుకుంటాం. కానీ ఈ రోజుకి కూడా అసంఖ్యాకంగా లీలలు జరుగుతూనే ఉంటాయి. ఆయన ఇంతమంది, ఇన్ని కోట్ల జీవరాశికి ఎన్ని అనుభవాలు ఇస్తూ, ఎన్ని లీలలు చేస్తూ మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఇంతమంది మళ్ళీ ఆ మార్గంలోకి ఆయన చూడకుండా కూడా ఇంతమంది ఈ మార్గంలోకి లాగబడుతూ ఉన్నారంటే ఆయన యొక్క దివ్యత్వం, ఆ లీలలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా జనాలు భక్తితో బాబాని సేవిస్తూ, అలా ప్రతి గ్రామంలోనూ మందిరాలు ఏర్పడడం అనేది చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎలా ఇంతమందికి ఆయన మీద అంత భక్తి కలిగిందా అనిపించేట్టుగా ఉంటుంది. ఇవాళ బాబా మందిరం లేని గ్రామమే ఉంటుందా అనిపిస్తుంది అనమాట. అట్లాగా ఆయన యొక్క లీల సమాధానంతరం కూడా అంతే కొనసాగుతూ ఉంటుంది అంటున్నారు. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపలమని భక్తులకి అనుభవాలు ఇస్తూ ఉన్నారు. ఆయన నిత్య సత్యులు. అయ్యో ఇప్పుడు షిరిడీలో బాబా లేరు కదా అని మనం అనుకుంటే మన పిచ్చితనమే అది. ఎందుకని మన రూపంతోనే చూడాలనుకుంటున్నాం. కానీ అక్కడ ఎంతమందికి పలుకుతూ ఉన్నాడో, ఎంతమందికి విగ్రహంలోంచి ఆయన అనుభవాలు ఇస్తూ ఉన్నారో, ఆ విగ్రహానికి ఆయనకి భేదం లేదని ఎంతమందికి అనుభవాలు ఇచ్చారు. ఆయన ఇప్పటికీ కూడా తాము సకల దేవతా స్వరూపులమని అనుభవాలు ఇస్తూ ఉన్నారు. ఆయన నిత్య సత్యులు అంటున్నారు మాస్టర్ గారు. దత్తస్వామిగా శశికాంత్ రాట్వే శ్రీగురు క్షేత్ర పారాయణ, గాణ్గాపూర్ దర్శనము చేస్తూ ఉండేవాడు. 1953లో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. ఈ శశికాంత్ శ్రీగురు క్షేత్ర పారాయణ, అట్లాగే గాణ్గాపూరు దత్తస్వామి పాదుకులున్న ప్రదేశం, అక్కడికి వెళ్తూ ఉండేవాడట పారాయణ చేస్తూ. 1953లో అతనికి ఒక కల వస్తే ఆ కలలో ఒక తెల్లని కుక్క అతని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చిందట. చేస్తున్న పారాయణ గురుచరిత్ర. అతనికి వచ్చిన కలలోనేమో ఒక కుక్క అతని దర్గా వద్ద దగ్గరికి తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డాక నొసట చందనము గల ఒక మహాత్ముడు అతన్ని చూసి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూసి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్షా పాత్రలోని అన్నము ఒక అణాకాసు ఇచ్చారు. చూడండి, అక్కడ ఇతని దర్గా దగ్గరికి వచ్చాడట. వస్తే అక్కడ ఎవరు కనపడ్డారు ఆయనకంటే, అక్కడొక జబ్బ మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసటేమో చంద్రము ధరించినటువంటి ఒక మహాత్ముడు అతన్ని చూసి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూశాను, నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్షాపాత్రలోని అన్నము ఒక అణాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరు ఇచ్చి తీసుకోను అన్నాడు శశికాంత్. ఎందుకని? ఆయన అక్కడ దర్గా దగ్గర ఉన్నాడు కదా, అందుకని ఈయన అనుకున్నారు, ఈయనేమో గురుక్షేత్రావి పారాయణ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరేమో ముస్లింలు, కాబట్టి
నేను దర్గాకి రాను, మీరు ఇచ్చినవి తీసుకోను అన్నాడట. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. చూడండి గమ్మత్తు ఎట్లా ఉండిందంటే, మనం ఆ రూపాలను చూసి రూపాలకే, అంటే దత్తస్వామి ఇన్ని రూపాల్లో అవతరిస్తున్నప్పటికీ కూడా ఎంతోమందికి తెలియక అటువంటి భేదాన్ని చూపిస్తూ ఉంటారనమాట సాయి పట్ల. అందుకే ఇక్కడ సాయి చెప్తూ ఉన్నారు, అట్లాంటి అనుభవం ఇచ్చి, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా కానీ నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ చేయి ఉంచారు. చూడండి, ఆయనకి ప్రేమ వల్ల ఆయన ఇతను లాక్కున్నట్టుగా కలలో వస్తే కూడా ఇతనేమో నేను దర్గానికి రాను, మీరు ముస్లింలు, మీరు ఇచ్చిన ప్రసాదం తీసుకోను అన్నాడు అనమాట. అయినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా కానీ నేను శ్రీ గురుడైన నృసింహ సరస్వతి స్వామి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో స్వప్నం కూడా. దర్గా ఒకే దగ్గరికి వెళ్ళాడు. దర్గాలోకి వెళ్తే ఇప్పుడు ఎవరు అక్కడ ఏం చేస్తున్నారట, ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తూ ఉన్నారు. ప్రక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు. అప్పుడు సెప్టెంబర్ 16, 1965 సంవత్సరం 4 గంటలకు వెళ్తావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అతని విగ్రహంపై ఉంటాయి అన్నారు. ఆ స్వప్నంలోనే అతనికంటే మరి నాకు నృసింహ సరస్వతి స్వామికి భేదమే లేదు, నేనే ఆయన అని చెప్పారు కాబట్టి దీనికి వెంటనే అనిపించిందట. అందుకని నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అని అంటే కరెక్ట్గా టైము, డేటు టైం కూడా చెప్పారు బాబా. ఆ రోజు కూడా నీ గుర్తుపట్టడానికి అతని విగ్రహంపై ఈ వస్త్రాలే ఉంటాయని చెప్పారు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆయన హిందూ ద్వేషి, అసలు ఆయన పరమాత్మ స్వరూపుడైన వాడికి అందరూ కూడా ఆయన బిడ్డలు లాంటి వారు అయినప్పుడు పర్టికులర్గా ఈయన ఒక వర్గాన్నో ఒక మతాన్ని ఎట్లా ఆయన ఆదరిస్తారు? కానీ ఎవరో చెప్పారట, సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై విశ్వాసం పోయింది, సద్భావం పోయింది. అతను ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు అక్కడ ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ షిరిడి చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. చూడండి, ఆయనకి స్వప్నం వచ్చినప్పుడు అయితే బాబా అని చెప్పిన తర్వాత నేను షిరిడి ఎప్పుడు దర్శిస్తానని అయితే అడిగాడు. కానీ తర్వాత వీళ్ళు చెప్పిన మాటలు విని ఆయన మీద భక్తి తగ్గిపోయింది, విశ్వాసం పోయిందట, సద్భావం పోయింది. ఆయన హిందూ ద్వేషి అని అనుభవం లేకుండానే పిచ్చితనంగా మాట్లాడటం. కానీ తర్వాత అతని ఉద్యోగం కోసం కోపర్గా వెళ్ళినప్పుడు ఇతను ఎవరిని కలవాలని వెళ్ళాడు, అక్కడ అతను లేకపోవటం వల్ల పైగా అతనికి ఏం తెలిసింది, అతను సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని అందుకని ఆ రోజు షిరిడి వెళ్ళాడట కోపర్గాం నుంచి. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 4 గంటలైంది. 10 సంవత్సరాలకు ముందు కలలో బాబా చెప్పిన మాట, నువ్వు పలానా తేదీన అక్కడికి వస్తావు, అప్పుడు సమయం 4 గంటలు అవుతుంది, ఈరోజు నా మీద ఉన్న వస్త్రాలే అప్పుడు అక్కడ కూడా ఉంటాయి అని చెప్పినట్టుగా. అక్కడి విగ్రహానికి వేసిన దుస్తులు ఆనాడు కలలో ఫకీలు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16 సాయి చెప్పింది అక్షరాల నిజమైంది. అంటే ఎప్పుడో జరగబోయేది సమయంతో సహా ఆయన ముందే సెలవిచ్చారనమాట. ఆ తర్వాత ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాల్లో అతడు తరచూ షిరిడి దర్శించేవాడు. అంటే ఇతను గురుచిత్ర పారాయణ అవి చేసుకోవడం వల్ల ఇతనికి ఒక విధంగా సాయి అనుగ్రహం లభించిందనమాట. అంటే అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అతనికి అటువంటి అనుభవాన్ని ఇచ్చి ఈయన వేరు కాదని చెప్పి తర్వాత ఆయన్ని అనుగ్రహించారు. కరెక్ట్గా ఎప్పుడు షిరిడి వస్తాడో ఆ రోజు బాబా విగ్రహం మీద ఏ వస్త్రాలు అయితే ఉంటాయో అవి కూడా బాబా ముందే తెలియజేశారనమాట. అట్లానే పాండురంగ్ అనే భక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అంటే ఈ లీలలు ఏంటి, ఇప్పటికీ జరుగుతున్న లీలలు. బాబా 1918లో సమాధి చెందితే మళ్ళీ 1953లో 1964లో కూడా ఆయన ఇట్లాంటి భక్తులకి, సద్భావం లేని భక్తులకు కూడా ఆయన దర్శనం ఇచ్చి అట్లాగే వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి అనుగ్రహించేవారు. అంటే ఎప్పటికీ ఆ లీలలు అట్లా జరుగుతూనే ఉంటాయి.
అలాగే పాండురంగ అనే దత్తభక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడి దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారం అయితే తన గట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. ఇతనేమో దత్తభక్తుడు. షిరిడి దర్శించినప్పుడు అతనికి మనసుకు శాంతిగా అనిపించి శాంతిని పొందాడు. కానీ మళ్ళీ బాబా కనుక దత్తావతారం అయితే తనకి అట్లాంటి నిదర్శనం కావాలని ప్రార్థించాడట. నాటి రాత్రి బాబా మళ్ళీ కల్లో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నువ్వు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. చూడండి, అతను దత్తభక్తుడు కదా, ఆయనకి స్వయంగా బాబానే స్వప్నంలో కనిపించి చెప్పారట, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నువ్వు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. అలాగే మనాకీవాలా అహ్మదాబాద్కి చెందినవాడు. 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడుతూ ఉండేది. అతడు 2 రోజుల్లో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు. ఈ అహ్మదాబాద్ చెందిన మనాకీవాలా 1952లో అతని ఒంటికంతా నీరు వచ్చేసి కడుపులో పుండు వచ్చిందట. నోటి వెంట నెత్తురు పడుతూ ఉండేది. అతడు ఇంకా ఎక్కువ కాలం జీవించడు, మహా అయితే 2 రోజుల్లో మరణిస్తాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. మిత్రుడు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు, కానీ ఆయన ముస్లిం అని సందేహించాడు. చూడండి ఎలా ఉంటుందో మనిషి యొక్క అహంకారం. 2 రోజుల్లో పోతావరా నువ్వు చెప్పినా కానీ బాబాని ఆశ్రయించు, ఆయన ప్రార్థించంటే వీడికి ఆయన ప్రార్థించడం కంటే కూడా ఆయన ముస్లిమా అంటే ప్రాణం కంటే కూడా ఆయన ముస్లిమా లేకపోతే హిందువుల దేవత, ఆయన సద్గురువు అనే దగ్గరే కొట్టుకులాడుతుంది. ఆయన ముస్లిం అని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనం ఇచ్చి, నేను ఫకీర్ని గాను, దత్తాత్రేయుడును, తాజుద్దీన్ బాబా, దునీవాలా దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాల్లో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. ఉన్నది ఒక్కటే ఆయనే కనుక ఎన్ని రూపాల్లో ఉన్నా ఆయనే ఉంటారు. అందుకే ఏం చెప్తున్నారు చూడడానికి ఎంత కరుణ. మనం నమ్మకపోయినా కానీ ఆయన నమ్మించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి అంటే కేవలం ఆయన మన మీద ఉండే కరుణే. అందుకే మళ్ళీ ఆయనకి దర్శనం ఇచ్చి చెప్తున్నారు, నేను ఫకీర్ని కాను, దత్తాత్రేయుడును. తాజుద్దీన్ బాబా, దునీవాలా దాదా అంటే బాబా ఉన్న సమయంలో ఉన్న మహాత్ములు వీళ్ళందరూ కూడా, నాగపూర్లో ఆయన ఉండేవారు. అలాగే దునీవాలా దాదా, అక్కలకోట స్వామి, వాసుదేవ సరస్వతి స్వామి, వీళ్ళందరి రూపాల్లో కూడా నేనే నా కార్యం నిర్వహిస్తూ ఉన్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటల్లో అతను మరణిస్తాడన్నారు. ముందేమో 2 రోజులు చెప్పారు, తర్వాత మళ్ళీ చూసి ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసాడు, మహా అయితే 2 గంటల్లో అతను మరణిస్తాడు అన్నారట. వాడు వెళ్ళగానే అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకుని షిరిడీకి పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత అతనికి ఒక వింతైన వెలుగట, దాని వెనకేమో బాబా దర్శనం ఇచ్చారు, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకుని షిరిడీ పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అతడి కొడుకు చిన్నవాడు, రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతను ఉండాలి కదా అనుకొని కూడా సాయి చెప్పారని అతను షిరిడీ పంపారు. అంటే బాబా అలా వాళ్ళకి నిదర్శనం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ భయంగా ఉంది. ఇక డాక్టర్ 2 గంటలు అని చెప్పారు కదా, ఒకవేళ ఇతను చనిపోతే పిల్లవాడిని ఇప్పుడు షిరిడీకి పంపిస్తే ఇతని అంత్యక్రియలకి పిల్లవాడు అవసరం ఉంటుంది కదా అని చెప్పి ముందు ఆలోచించారట. కానీ బాబా చెప్పారు కదా అని చెప్పి అతన్ని పంపించారు. మళ్ళీ నాటి సాయంత్రం బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. చూడండి ఎంత ప్రేమో, ఎంత కరుణో. మళ్ళీ నీ బిడ్డను షిరిడీ పంపించన్నారు, అలాగే నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. అంటే అతనికి ఒళ్ళంతా నీరు పట్టి అతని కడుపులో పుండు ఇవన్నీ ఉన్నాయి కదా, బాబా అతనికి ఇక బ్రతుకుతాడని చెప్పి ఇచ్చిన తర్వాత తొలగించాను నీ ఇబ్బంది అన్న తర్వాత అతనికి అధికంగా విరోచనాలు అయ్యాయట. అయ్యి ఒక్కసారిగా 300 పౌండ్ల బరువు నుంచి 75 పౌండ్లకు వచ్చాడట. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తర్వాత ఆగస్టు 23, 1954 బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కాని ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడూ ఉన్నాను అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అంటే ఇవన్నీ కూడా
బాబా సమాధి ఏదైనా 50-60 సంవత్సరాల తర్వాత జరిగిన లీలలు. ఆయన ఎంత ప్రత్యక్షంగా అంటే ఎప్పుడూ ఉండేవాడే. అందుకే అంటున్నారు నిత్య సత్యుడు అని. అంటే అప్పుడుగా జరిగిన లీలలు మనకి గ్రంథస్థం అవటం వల్ల అప్పుడే జరిగాయేమో, ఇప్పుడు లీలలు మనకేం తెలియదు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన జీవితాల్లోనే ఎన్నో కొన్ని లీలలు జరుగుతూనే ఉంటాయి. అలానే మన మిత్రుల్లో కానివ్వండి, సత్సంగ సభ్యుల్లో కానివ్వండి, అలా చుట్టూ ఎంతోమందికి ఇటువంటి లీలలు ఇప్పటికీ ఎప్పటికీ అలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలాగే రైల్వే గుమస్తా వినాయక్ దాజీ బావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్య పారాయణ చేసి దత్తమందిరానికి వెళ్తూ ఉండేవాడు. ఈ రైల్వే గుమస్తా అయిన వినాయక్ దాజీ బావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్య పారాయణ చేసేవాడట. సాంప్రదాయం ఏంటి, మనకి సద్గురువు లభించాలంటే గురుగీత కానీ శ్రీ గురు చరిత్ర కానీ పారాయణ చేస్తే మన సంస్కారాలకి తగిన గురువును ఆ దత్తమూర్తి చూపిస్తారని. అట్లా చేస్తూ దత్తమందిరానికి వెళ్తూ ఉండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. చూడండి ఎంత అద్భుతమో. అతను వెళ్ళే దత్తమందిరానికి అక్కడ ఒకరోజు అతనికి ఎలా దర్శనం అయిందట, అక్కడ దత్తస్వామి దీనికి బదులు మూర్తికి బదులు ఒక మహాత్ముని సమాధి దర్శనమైందంట. మరోరోజు మిత్రుని ఇంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూసి అదే తనకు దర్శనం ఇచ్చిందని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. అంటే ఒక విధంగా తన గురువుని చూపించారనమాట దత్తస్వామి ఎవరిని ఆశ్రయించాలనేది. అందుకని దత్తస్వామి మూర్తి స్థానంలో అతనికి ఒక సమాధి దర్శనమైంది. అది తర్వాత సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఆ సమాధి యొక్క చిత్రపటం చూసి తనకి దర్శనం ఇచ్చింది సాయి అని చెప్పి గుర్తించి తన గురువుగా సేవించసాగాడు. కానీ మళ్ళీ డౌట్ వచ్చింది, సమాధి గురువు ఎలా అవుతుంది అని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. తనేమో గురువుని కావాలని పారాయణ చేస్తూ ఉన్నాడు కదా, దత్తమందిరానికి వెళ్తూ దత్తస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయనకి దత్తస్వామి యొక్క స్థానంలో ఈ సమాధి దర్శనమైంది. ఇది ఎవరితో తెలియకపోయినప్పటికీ కూడా తర్వాత రోజు మిత్రుడి దగ్గర సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఆ ఫోటో చూసి తనకి దర్శనం ఇచ్చింది సాయి అని గుర్తించాడు. అంటే ఆయన సమాధి అని గుర్తించి ఇప్పుడు ఆయనే తన గురువుగా తీసుకున్నాడు. కానీ మళ్ళీ అనుమానం వచ్చింది, ఏమని, మరి బాబా పర్వతించారు కదా, ఆయన సమాధి గురువు ఎలా కాగలుగుతుంది అని మళ్ళీ ఆ శంకను పోగొట్టుకోవడానికి ఇంకొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. అప్పుడు స్వప్నంలో అతనికి దత్తావతారమైనటువంటి శ్రీ నారాయణ మహారాజ్, ఈయన కేడ్గావ్పేటలో ఉండేవారు, ఆయన సిద్ధపురుషుడు దర్శనం ఇచ్చారు. బాబే వెంటనే కేడ్గావ్ చేరాడు. తిరిగి అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి నేను సాయి వేరు కాదు, నీవక్కడికే పో అన్నారు. అంటే సమాధిని చెప్పడం వల్ల ఇతనికి అనుమానంగా ఉండేసరికి చేసిన పారాయణకి మళ్ళీ నారాయణ మహారాజు గారు దర్శనం ఇచ్చి కేడ్గావ్పేటలో ఈయన మళ్ళీ అక్కడ ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్పారట, నేను సాయి వేరు కాదు, నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళు అని చెప్పి అతను ఈసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతని చేయి చూసి నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. అంటే గురువు కావాలని తపన పడే వాళ్ళకి ఇప్పటికి కూడా ఆయన మళ్ళీ అటువంటి నిదర్శనాలు ఇచ్చి తన గురువుని తెలియజేస్తూ ఉన్నారు. అలానే బద్రీనాథుడు అంటే సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం అని ఆ రోజుల్లో జరిగిన లీలలే కాకుండా ఇప్పటికీ కూడా భక్తులకు అటువంటి లీలలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నాడు, కానీ వీలు పడలేదు. మార్చి 1948లో అంటే 1925లో బాబా గురించి విన్నారట. బాబా సమాధి 18లో. ఆ తర్వాత 7 ఏళ్లకు విన్న తర్వాత వెళ్ళి బాబాని దర్శించాలనుకున్నాడు. పైగా ఎక్కడ, బొంబాయిలోనే ఉంటాడు అతను. కానీ 48లో కానీ ఒక మిత్రుడితో అప్పటికి కానీ వీలు పడలేదట. 48లో మిత్రుడితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరిపోతూ ఉంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్న దర్శనం వచ్చిందట. అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతను ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కు నడిచి వెళుతూ ఉన్నాడు. అంటే ఈయన తన మిత్రుడితో కలిసి బద్రీనాథ్ వెళ్ళాలని వాళ్ళు అనుకున్న ప్రోగ్రాం పెట్టారు, కానీ అది క్యాన్సిల్ అయింది. అయితే అతను అయ్యో ఇది ఆగిపోయింది అని చెప్పి చింతతో నిద్రిస్తూ ఉంటే ఆ రోజు అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతను ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కి నడిచి వెళుతున్నాడు.
అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల రూపంలో ఎదురైంది. అతను ఆ అడవిలోంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అట్లా ఒక పెద్ద పులి ఎదురైందట. అప్పుడు అతను భయంతో సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తూ ఉంటే ఆ పులి అతి చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యి, సాయి వేరు బద్రీనాథుడు వేరు అనుకుంటున్నావా? ఇద్దరూ ఒకటే, ఇది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. అంటే ఆయనేమో బద్రీనాథుడిని సాయి నామాన్ని స్మరిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వేరనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ ఒకటే, అది తెలుసుకొని నా నామాన్ని 500 సార్లు జపించు అని చెప్పి ఆయన ఆ ఫకీర్ అదృశ్యమయ్యారట. అట్లా మనకి బాబా అక్కడ మసీదులో ఉన్నప్పుడు రామభక్తుడికి రాముడిగా దర్శనమిచ్చేవారు, విఠల్ భక్తుడికి విఠలుగా దర్శనమిచ్చారు, అలాగే రఘువీర పురందరయ్యకి సాక్షాత్తు ఆయన విఠలుడిగా దర్శనమిచ్చారు. ఇవన్నీ మనం చదువుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా అటువంటి లీలలు జరుగుతూనే ఉన్నాయి. అందుకనే బాబా అన్నారు, బద్రీనాథుడు వేరు సాయి వేరు అనుకుంటున్నావా? ఇద్దరూ ఒక్కటే అని అతన్ని అనుమానాన్ని తొలగించి, ఇది తెలుసుకొని నా నామాన్ని 500 సార్లు జపించు అని చెప్పి ఆయన అదృశ్యులయ్యారట. సాయే బద్రీనాథుడు. అలాగే మారుతిగా కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల క్రిందట బాబా పటం కొన్నాడు, కానీ తర్వాత దానిని పూజించలేదు. ఈ ఢిల్లీ అతను బాబా పటం అయితే కొన్నాడంటే కానీ అసలు చాలా కాలం ఆ పటానికి పూజ చేయలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆయనకు నా పటాన్ని పూజించు, కష్టాలు తొలుగుతాయి అని వినిపించింది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఎందుకు కొంతమంది మీద అలా ప్రత్యేకమైన అనుగ్రహం కలిగినట్టుగా కనపడుతుంది, అసలు ఆయన పూజ చేయలేదు కదా బాబా వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని. అంటే వాళ్ళు అప్పటికి తెలిసో తెలియకో గతంలో ఆయన్ని సేవించి అలా కనుక ఉంటే మళ్ళీ ఆ అనుగ్రహం మనకి ఇలా లభిస్తుంది. ఇప్పుడు మనం చేసుకునే సేవకి కానివ్వండి, ఇప్పుడు చేసుకునే గురుభక్తికి గురుసేవకి ఫలితం ఇప్పుడే కాదు, మనకి మరుజన్మల్లో కూడా ఆయన ఎప్పుడు అవతరించినా కానీ మళ్ళీ మనల్ని కూడా అలానే దగ్గరికి లాక్కుంటారనమాట. అది మనం గుర్తుంచుకోవాల్సింది. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపటికి ఇప్పుడున్న కష్టమో ఇప్పుడున్న కోరిక తీరితే చాలు అని అనుకొని మనం దాన్నే సంతోషపడుతూ ఉంటాం. కానీ గురువుతో ఏర్పడే బంధం జన్మజన్మలకి ఉంటుంది. ఎందుకని మనం మళ్ళీ ఉద్ధరింపబడే వరకు మనం పుడుతూ పోతూనే ఉంటాం, కానీ ఎప్పుడూ ఉండేది ఆయనే అన్నమాట. మనం ఆయనతో ఆ బంధాన్ని ఏర్పరచుకుంటే ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో అవతరించినా కానీ మనల్ని అలా దగ్గరికి పిలుస్తారు. మనకేమనిపిస్తుంది అవి తెలియనప్పుడు, బాబాకి ఎందుకు అతని మీద అంత ప్రేమ, ఆయన ఇచ్చాడు పటం పెట్టుకున్నాడే కానీ పూజ కూడా చేయలేదు కదా, మనం పూజ చేస్తున్నాం కదా మనకి చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఇలాంటివన్నీ ఆ గతంలో చేసుకొని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అనమాట. అందుకని ఆయనకి వినపడిందట, నా పటాన్ని పూజించు నీకు కష్టాలు తొలుగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుంచి ఆయన బాబాను పూజించసాగాడు. ఈ శర్మ గారు ఇంక అప్పటి నుంచి ఇతనికి నీ కష్టాలు తొలుగుతాయి నన్ను పూజించని చెప్పినప్పటి నుంచి కూడా బాబాని పూజిస్తూ ఉన్నాడట. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ ఫకీర్ని పూజించడం ఇష్టం లేక హనుమంతుడిని పూజించేది. ఈ శర్మగారేమో ఎట్లాగో ఈయన ఫకీర్గా ఉన్న బాబాని పూజిస్తూ ఉన్నారు, కానీ ఆయన శర్మగారి భార్యకి మాత్రం మన హిందూ దేవతలు ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ వదిలి ఈ ఫకీర్ని మనం సేవించడం ఎందుకని చెప్పి ఆవిడ మాత్రం హనుమంతుడిని పూజించేదట. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడి దర్శనం ఇచ్చాడు, కానీ ఆయన ముఖం మాత్రం శ్రీ సాయిబాబాదే. చూడండి గమ్మత్తు. బాబా ఆవిడకి స్వప్నంలో దర్శనం ఇచ్చాడట. ఆవిడేమో అసలు ఈయన్ని పూజించడం ఎందుకు, మనకి మన దేవతలు ఎంతోమంది ఉన్నారు కదా అని చెప్పి హనుమంతుడిని పూజిస్తూ ఉంటే హనుమంతుడి దర్శనం ఇచ్చాడట, కానీ ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుంచి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతం, ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ వెర్షను, అది శ్రీ సాయి సచ్చరిత్ర చదవటం ప్రారంభించింది. అంటే తనని నమ్మని వారిని కూడా, అయితే ఎవరిని ఆరాధించినది నాకే చెందుతుందని చెప్పినట్టుగా నువ్వు హనుమంతుడిని పూజించినా గణపతిని పూజించినా అది నాకే చెందుతుంది అని అనుభవాలు ఇచ్చి ఉన్నారు బాబా. ఇక్కడ ఈవిడ యొక్క శంకను తొలగించడానికి ఆయన హనుమంతుడిగా దర్శనమిచ్చి ముఖం మాత్రం బాబాదేనట. అట్లా ఆవిడికి అనుభవం కలిగిన తర్వాత నుంచి క్రమంగా ఆవిడలో మార్పు వచ్చి ఆవిడ బాబా చరిత్ర, బాబా యొక్క లీలామృతం, ఇది ఇంగ్లీష్ వెర్షన్లోది, అవి చదవటం ప్రారంభించింది అని చెప్తున్నారు. అంటే ఆయనే బద్రీనాథుడు, ఆయనే దత్తస్వామి, ఆయనే మారుతి. ఈ లీలలు ఇప్పటికీ ఎప్పటికీ
జరుగుతూనే ఉంటాయి. ప్రణవ స్వరూపం. కుమారి విజయలక్ష్మి కృతలిల్లికి చెందినవాడు. ఈవిడ కూడా శ్రీ సాయిలీలామృతం ఇంగ్లీష్ మాస్టర్ గారు రాసిన బుక్ ఇంగ్లీష్లో అది పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. గ్రంథపారాయణ చేసే వాళ్ళకి జరిగే మేలు ఏంటి అంటే మొదట మనస్సు కుదుట పడుతుంది. ఎంత కష్టంలో నుండి చేస్తూ ఉన్నా మనకి కొండంత ధైర్యం లభిస్తుంది. అమ్మయ్య మనం చేతుల పారాయణ చేస్తున్నాం కదా, బాబా నుంచి సహాయం ఏదో ఒకటి లభిస్తుంది, ఆయనే చూసుకుంటారు అనే ఒక ముందు ధైర్యం వస్తుంది అనమాట. మన కష్టం అంతకుముందు కష్టంలాగా కనపడింది, ఇప్పుడు కనీసం అది బాబా పట్టించుకొని మనకి ఏదో ఒక మేలు చేస్తారన్నట్టుగా మనకి తగ్గుతుందనమాట దాని మీద. అలాగే ఈవిడికి పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించిందట. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1985లో ఒక డాక్టర్తో వివాహమైంది. చూడండి గమ్మత్తు. కొంతమంది ఏమో ఎలాంటివి కోరుకుంటారు అంటే మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీలో పడాలనో ఇలా కోరుకుంటూ ఉంటారు. కానీ ఈవిడ కోరిక ఎంత ధర్మబద్ధమైందో చూడండి. ఎట్లా అడిగిందంటే తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని. అంటే కొంతమంది వెళ్ళిన చోట అత్తగారింట్లో వీళ్ళు బాబాని పూజించడం పూజలు మానేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే దొంగచాటుగా పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళు ఇంకా గురుతత్వం ఎలా ఉంటుందో తెలియక దత్తస్వామి అంటే ఎవరో తెలియని వాళ్ళు మనమేమో కొన్ని లక్షల మందిలో ఉంటారనమాట. అంటే మనం ఎంత అదృష్టవంతులు ఆ విధంగా దత్తస్వామి పేరు తెలియటం కానివ్వండి, ఆ రూపంలో ఉన్న బాబాని మనం ఆయన గురించి చిత్రపారాయణ చేసుకోవడం కానివ్వండి అట్లా. అందుకని ఈవిడ ఎంతో ధర్మబద్ధంగా తన కోరింది ఏమని, ఆ భక్తిని ఆటంకపరిచిన వ్యక్తితో తనకి వివాహం కావాలని కోరుకుని బాబాని. అలాగే ఒక డాక్టర్తో వివాహమైందట. అతడేమో ఆర్య సమాజానికి చెందడం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఈ ఆర్య సమాజంలో ఏం చేస్తారు, ఐడల్ వర్షిప్ ఉండదన్నమాట. అంటే గమ్మత్తు, ఒక్కొక్కళ్ళు మేధావులు అనుకుంటూ ఉంటారు కానీ తెలుసో తెలియకో ప్రతి వాళ్ళు ఏదో ఒక ప్రతీకని పూజిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆర్య సమాజానికి చెందిన వాళ్ళు మూర్తి పూజలో నమ్మకం లేదని చెప్పి వాళ్ళు పూజించేవారు కాదు. ఆమె తృప్తి కోసం మాత్రం బాబాకు అగరొత్తి కూడా పెట్టిన ఓంకారం ఒక్కటే ధ్యానించదగినది అనేవాడు. ఇక భార్య కోసం ఆవిడ తృప్తిపరచడానికి బాబాకు ఒక అగరొత్తి పెట్టేవాడు. అంటే వీళ్ళు ఈ పూజ చేయరు కదా, పటాలకి విగ్రహాలకి పూజను చేయరు. అందుకని కేవలం పాపం తన భార్య కోసం అని చెప్పి బాబాకి ఒక అగరొత్తి పెట్టేవాడట. అయినప్పటికీ కూడా ఏమంటూ ఉండేవాడంటే ఇలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా నిజంగా ధ్యానించదగినది ఓంకారం ఒక్కటే అని అంటూ ఉండేవాడట. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆ డాక్టర్ గారు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. అంటే అతను జర్మనీ వెళ్తూ ఆయన భార్య యొక్క తృప్తి కోసం, ఈవిడ విజయలక్ష్మి గారి తృప్తి కోసం ఏం చేశారట, మామూలుగా అయితే రోజు ఒక అగరొత్తి పెట్టేవారు. ఇక జర్మనీ వెళ్ళబోతూ ఆవిడ కోరిక మీద ఆవిడని సంతోషపరచాలని బాబాకి పూజ చేశారట. ఆ బాబా పఠానికి చేశాడు కానీ ఏమంటూ ఉన్నాడు, ఆయన ఏనాడో పరమపదించినటువంటి బాబా ఇప్పుడు మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలోనేమో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళం, దాని మధ్య వెన్నెల్లా మెరిసిపోయే కఫ్ని ధరించిన బాబా కనిపించి చేయి ఎత్తి ఆశీర్వదించారు. బాబా ఎప్పుడో పరమపదించారు కదా, ఆయన మన ప్రార్థన ఎలా వింటారు అంటే ఆయన ఎట్లాంటి అనుభవం ఇస్తున్నాడు చూడండి. డాక్టర్ గారు కదా అయినా ఒకరోజు హాస్పిటల్లో పడుకొని ఉన్నారట. ఉంటే కళలో ఎట్లాగా వస్తుంది, అంత గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళం, ఆ లైట్ మధ్యలో ఆ కాంతిగోళం మధ్యలో వెన్నెల్లాగా మెరిసిపోతూ ఉండే కఫ్ని ధరించిన బాబా కనిపించి చేయి ఎత్తి ఆశీర్వదించారట. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం అన్నది. చూడండి, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారో ఆయన ఆ స్వరూపమనే దర్శనమిస్తూ ఉన్నారు. ఇందాకేం ముందు లేయల్లోనేమో బాబాని పూజించడం ఏంటి, మనకి ఎంతోమంది హిందూ దేవతలు ఉండగాని హనుమంతుడిని పూజిస్తూ ఉంటే ఆ హనుమంతుడిగా దర్శనమిచ్చి ముఖం మాత్రం బాబాదేగా ఇచ్చారనమాట. అంటే ఆయనకి ఈయనకి భేదమే లేదు అని. అలాగే బద్రీనాథుడు వేరు సాయి వేరు అనుకుంటూ 2 నామాలు స్మరిస్తూ ఉంటే ఆ 2 ఒకటే అన్నారు.
అలాగే ఇంతకుముందు లీలల్లో దత్తస్వామిని శ్రీగురుడిని పూజిస్తూ ఈయన ఫకీర్ కదా అనుకునే వాళ్ళకి నేను నృసింహ సరస్వతి స్వామి ఒకరే అని చెప్పి అనుభవించారు. ఇక్కడ వీళ్ళ రూపాన్ని కాకుండా కేవలం ప్రణవస్వరూపాన్ని అంటే ఆ ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా కనపడ్డారట బాబా, అట్లా ఆ కాంతిగోళంలో ఆయన వెన్నెల్లాగా మెరిసిపోతూ ఉన్న కఫ్ని ధరించి చేతి ఆశీర్వదించారు. వారి చేతిలో ఏముందట, బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతని పైబడింది. వెంటనే బాబా కనులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. అంటే వారు ఏ స్వరూపంతో ధ్యానిస్తూ ఉన్నారో ఆ స్వరూపంగా, అంటే ఆయన రూపం ఎంతగా ప్రణవాక్షరంగా మారిపోయిందట. అట్లా నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతని ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం, ఆయనే ఓంకార స్వరూపం అని. అంటే ఎవరు ఎలా ఆరాధిస్తూ ఉంటే వాళ్ళకి అటువంటి అనుభవాలు ఇస్తూ ఉన్నారు బాబా. అలాగే నరసింహస్వామిగా త్రికూడ నటరాజ్ బాబా, ఈయన కర్నూలు వారు. వీరికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. ఈయన కూడా అంటే మనకి ఎంతోమంది హిందూ దేవతలు కదా, బాబాని హిందూ దేవతగా మనం ఎలా పూజిస్తాం అని చెప్పి ఆయన్ని బాబా గొప్పతనాన్ని అంగీకరించినా కానీ ఆయన హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహ సరస్వతి వేరు కాదన్న అనుభవాన్ని ఇచ్చిన వివరణ పారాయణ మహత్యం అధ్యాయంలో వ్రాశాను అంటున్నారు మాస్టర్ గారు. అంతేగాక వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనమే కలిగింది. అంటే చూడండి, వాళ్ళు ఈయన హిందూ దేవతని కాదన్నందుకు ఎలాంటి అనుభవం ఇచ్చారంటే, వీళ్ళు పూజించే శివలింగం, ఆ తర్వాత దానిలో నుంచి నరసింహస్వామి, దానిలో నుంచే వాళ్ళు వచ్చి బాబా గురించి చెప్పటం, అలాగే వాళ్ళ పాపకు కూడా అటువంటి అనుభవాలే కలిగాయంట. పైకి ఇతనికి అనుమానం ఉండేది, ఎంతో పవిత్రమైనవి బీజాక్షరాలతో రాసినవి సంస్కృతంలో రాసిన గ్రంథాలు రామాయణం ఇలాంటివి ఉండగా మాస్టర్ గారు లాంటి సామాన్యుడు రాసినటువంటి ఈ గ్రంథాలు అయితే మనకైనా ఫలితం ఉంటుందా అనుకున్నాయంట. అంటే అంతటి దత్తస్వామి బాబాగా వచ్చినా జనాలకు అదే అనుమానం, మళ్ళీ మనకి మాస్టర్ గారిగా లభించినా కానీ అదే అనుమానం. అర్థమైనా కాకపోయినా మనం వాటిని 2 సంస్కృతంలో శ్లోకాలు చదివేసుకొనో లేకపోతే 2 స్తోత్రాలు మనం గుర్తుపెట్టేసుకొనో మనం గొప్పవాడు అనుకునే రోజులు ఇవి. అందుకని ఇంతటి మహాత్ముల గురించి సాక్షాత్తు ఆయన ఆ గ్రంథాలు రచిస్తే దాన్ని చదివితే మనకి ఏం ఉపయోగం, మాస్టర్ గారు లాంటి సామాన్య మానవుడు అని అనుకున్నారట ఆయన. అందుకని వాళ్ళు అన్నారు, నీకు ఇలాంటి గ్రంథాలు చదివితే ఫలితం వస్తుందని అనుమానం పెట్టుకోవద్దు, తప్పకుండా వస్తుంది. ఈ గ్రంథాలే కాకుండా మాస్టర్ గారి రచనలన్నీ చదువు అన్నారట. ఎవరు? నరసింహస్వామి వీళ్ళు. అంటే వీళ్ళు హిందూ దేవతని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళే ఆ విషయాన్ని చెప్పి అనుభవం ఇచ్చారట. అంటే మౌనోళ్ళు చెప్పారనుకోండి మళ్ళీ వీళ్ళకి అర్థం కాదు కదా, అందుకని వీళ్ళు ఎవరు ఆరాధిస్తారో వాళ్ళే. పైగా అటువంటి స్వప్నమే తన కూతురికి కూడా ఇచ్చారు బాబా. అట్లా వారికి హిందూ దేవతలు కాదన్నందుకు, మాస్టర్ గారి గ్రంథాలు చదివితే ఫలితం ఉంటుందా అన్నందుకు, అటువంటి పిచ్చి ఆలోచన చేస్తున్నందుకు ఆయన అనుభవం ఇచ్చి అనుగ్రహించారు. అలానే సాయి బాలాగా దర్శనమిచ్చారట. నిదర్శనం జె విశ్వేశ్వరరావు పాడేరు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఆ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు అంటున్నారు. అంటే సాయి బాలా ఒక్కరేనా అంటే ఇది శక్తిపీఠం. ద్వారకామాయి అంటే ఏమనుకుంటున్నాం, మాయి అంటే అమ్మ, సాయి గాయత్రి బాల అందరూ ఒక్కటే అని అటువంటి అనుభవాన్ని ఇచ్చారనమాట. అంటే అన్ని రూపాలు ఆయనవే, సకల దేవతా స్వరూపుడు అన్నప్పుడు ఆయన కానిదే లేదు అని చెప్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు బివి రమణయ్య ఇలా వ్రాశారు, ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి అలా చేయవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇతను తన వ్యాపారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటే ఆ రోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చారట. అతనికి ఇచ్చి ఏమంటున్నారు, అలా చేయవద్దు, అట్లా చేస్తే నువ్వేం తింటావు అన్నారట. అంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను
దూరంగా తీసుకువెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇతను బాబా స్వప్నంలో కనిపించి చెప్పినా కానీ అదే సమయంలో ఇంకొక ఆవిడ, ఒక స్త్రీ వచ్చి అతని పక్కకి తీసుకెళ్ళిందంట బాబా మాటలు వినేయకుండా. అతను అట్లానే వినకుండా ఏం చేశాడు, తన వ్యాపారాన్ని ఎవరికో ఇచ్చేశాడు. దానివల్ల అతనికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. తర్వాత భరద్వాజ గారి దగ్గరికి వెళితే చూడండి, వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పుడు మాస్టర్ గారు వీళ్ళకి అందుబాటులో ఉన్నారు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే శ్రీ సాయిలీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా భార్యకు బాబా కల్లో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నాడు, పోతాడా అని వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. అతను వ్యాపారం ఇచ్చేశాడు కదా, అయినప్పటికీ కూడా మాస్టర్ గారు చెప్పారు కనుక గురువు నుంచి కనుక అటువంటిది వస్తే ఆయన చెప్పింది జరిగి తీరుతుందన్నమాట. మనగ్గా మనం చేసే దానికి గురువు నుంచి వచ్చేదానికి మాస్టర్ గారు చెప్పారు, నువ్వు శ్రీ గురు చరిత్ర పారాయణ, లీలామృత పారాయణ చేయండి. అతను పారాయణ చేస్తే అతని భార్యకి బాబా కల్లో కనిపించారంట. కనిపించేవారు, మీ వారు షిరిడీ వెళ్ళాలనుకుంటున్నారు, షిరిడీ వెళ్తాడా అని, పైగా అతన్ని వెనకటి వ్యాపారమే చేయమను అన్నారు. అంటే వీళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు కనుక మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆ మర్నాడే అతని మనసు మార్చుకొని అనుమతించాడు. అట్లా మేము వెంటనే నవంబర్ 12, 1987 షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్ళన్నీ కూడా రద్దయ్యాయి. ఆ రాత్రి కల్లో సాయి, తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అంటున్నారు. మనమేమో ఒకదానికి అలవాటు పడిపోయి ఉండటం వల్ల బాబాని గౌరవిస్తూ పూజిస్తూ ఉన్నా కానీ మళ్ళీ ఆయన వేరు ఈయన వేరు అనే భావంతో ఉంటారు. ఇంకా కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ చాదస్తూ ఉంటుంది. కానీ బాబానే కనపడి చెప్తున్నారు, నువ్వు షిరిడీ వేరు తిరుపతి వేరు అనుకుంటున్నావు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తర్వాత మేము మంత్రాలయం వెళ్ళాం. అక్కడ రాత్రి నా భార్యకి స్వప్నంలో గమ్మత్తేంటో పారాయణ చేస్తుంది ఈయన, కానీ స్వప్నంలో ఇస్తుంది అనుభవాలు ఇస్తుంది మాత్రం ఆయన భార్యకి. మళ్ళీ ఆయన భార్యకి స్వప్నంలో ఈసారి శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారట. వీళ్ళు మంత్రాలయం వెళ్ళారు కదా, అక్కడ స్వామి కనిపించి ఆమె అప్పుడు స్వామిని అడుగుతుంది, మా వారు వ్యాపారం లేదని బాధపడుతూ ఉన్నారు అని అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నారు. చూడండి, మామూలుగా వాళ్ళంతా రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా ఆచారపరాయణులుగా ఉంటారు. అంటే ఆయన కూడా ఎంతోమంది యవనుల్ని వాళ్ళని ఆయన పూజించి ఆరాధించారు. ఆయన కూడా అటువంటి భేదం చూపేవారు కాదనమాట. అయినప్పటికీ ఇప్పుడు ఆయన పూజించే వాళ్ళకి ఇంకా ఆ పిచ్చి అయితే ఉంటుంది. కానీ ఆయనే స్వయంగా చెప్తున్నారు ఏమని, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అని. తర్వాత షిరిడీలో 3 రోజులు ఉండి ఇల్లు చేరాము. అంటే అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే అని ఈ రోజుకి కూడా సకల దేవతా స్వరూపం అని చెప్పి అనుభవాలు ఇస్తూ ఉన్నారు. అట్లా ఎవరైనా ఏ దేవతను ఆరాధిస్తే వాళ్ళకి ఆ దేవతకి ఆయనకి భేదమే లేదని, అలాగే దత్తస్వామిగా, విఠలుడిగా, బద్రీనాథుడిగా, తర్వాత ప్రణవ స్వరూపంగా ఆయనే నరసింహస్వామిగా ఇట్లా నిదర్శనాలు ఇస్తున్నారు. అంటే ఆయన నిత్యసత్యుడు. ఆ రోజు జరిగిన లీలలన్నీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మళ్ళీ వచ్చేవారం ఇంకా కొన్ని లీలలు చూద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.